నెల్లూరు జిల్లాలోని కోవూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు ఇన్ఛార్జ్ సిడిపిఓగా ఉన్న టి శారదా గారి మీద ఇటీవల అనేక ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలకు సంబంధించి సిఐటియు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారికి, సంబంధిత ప్రాజెక్ట్ డైరెక్టర్ అయినటువంటి పీడీ గారికి, ఆర్జేడీ గారికి, గుంటూరు ఆర్జేడీ గారికి, డైరెక్టర్ గారికి అనేక మందికి కంప్లైంట్లు చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆమె మీద ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఆమె వేధింపులకి, తర్వాత ఆమె ఆర్థిక పరమైన వసూళ్లకి ఇప్పటికే చాలామంది బాధితులు బయటకు వచ్చి నోరు విప్పి పదే పదే అధికార యంత్రాంగానికి తెలియజేస్తున్నా ఎందుకని ఆమె మీద చర్యలకి వెనకాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ డిపార్ట్మెంట్లో వెంటనే ఆమె మీద చర్యలు చేపట్టి శారదా గారిని తక్షణం అక్కడి నుంచి తొలగించాలి. రాజకీయమైన పలుకుబడిని ఉపయోగించుకొని ఆమె ఆ సీటును వదిలిపెట్టమని చెప్పేసి శపథం చేస్తూ ఉంది. మేము రాజకీయ పార్టీ నాయకులను కూడా అడుగుతూ ఉన్నాం, మీరు ఆమె చేసే అక్రమాల మీద మీరు విచారణ జరపకుండా అక్కడుండే అనేక మంది అంగన్వాడీలు గ్రామస్థాయిలో నుంచి వాళ్ళు ఇబ్బందులు పడతా మానసిక వేదనకు గురవుతూ ఉంటే ఎందుకని మీరు తాత్సారం చేస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదిగో వాళ్ళ పేర్లతోటి వేసినటువంటి అమౌంట్లు, ఇది సిడిపిఓ ఇప్పుడు ఇన్ఛార్జ్ సిడిపిఓకు ఉండే ఆఫీసులో ఉండే అటెండరు పేరుకి త్రూ ఫోన్పే ద్వారా అంగన్వాడీల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి వివరాలు, వీటిలన్నింటినీ మేము వివరాలతో సహా ఇవన్నీ కలెక్టర్ గారికి ఇచ్చాం, పీడీ గారికి ఇచ్చాం. ఈ వసూళ్లు ఎప్పుడెప్పుడు ఫోన్పే ద్వారా వాళ్ళకి అందినాయి అని చెప్పేసి ఎందుకని విచారించరు? అందుకనే మేము ఎంతవరకు రాజకీయాలు, ఎంతవరకు ఆయనకుండే ప్రజాప్రతినిధులు అంతవరకే ఉండాలి. డిపార్ట్మెంట్లో జరిగి వేదనకు గురి చేస్తున్నటువంటి ఇటువంటి ఇన్ఛార్జ్ సిడిపిఓ, ఏమి పర్మనెంట్ సిడిపిఓ కూడా కాదు, ఆ ఆర్డర్ కూడా తీసుకొచ్చాం. ఎఫ్ఏసి మీద ఆమె కావాలి, ఇప్పుడు జీతం కూడా కావాలి ఆ ప్రాజెక్ట్ నుంచే తీసుకుంటా ఉంటుంది. కాబట్టి ఈమెను వెంటనే అక్కడి నుంచి విధుల నుంచి తొలగించాలి. అక్కడ ఉండే అంగన్వాడీల మీద చేసే వేధింపుల నుంచి వాళ్ళని ఆమెని ఈ అంగన్వాడీలని కాపాడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అన్ని రకాలైన అవినీతి చర్యల మీద విచారణ చేపట్టాలని చెప్పేసి సిఐటియు నెల్లూరు జిల్లా కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మిత్రులారా, గోగుల శ్రీనివాసులు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి.